సిద్దిపేట జిల్లా దేవక్కపల్లి క్రాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్ను ఢీకొట్టింది డీసీఎం వ్యాన్ ట్రాక్టర్. ఈ ఘటనలో తల్లి వీణావాణి, చిన్న కూతురు మనస్విని ఘటనా ప్రదేశంలోనే మృతి చెందారు. పెద్ద కూతురు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. దసరా పండుగ సందర్భంగా సొంతూరు వింజపల్లికి వెళ్లి కరీంనగర్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లలు సీతాఫలం కొనివ్వాలి అని చెప్పి మారాన్ చేశారు. దీంతో బైక్ని రోడ్డు పక్కనే ఆపి తండ్రి సుమన్ ఆ సీతాఫలాలని పిల్లలకు కొనిచ్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే వెనకాల డీసీఎం ట్రాక్టర్ రూపంలో వాళ్ళని, ఆ కుటుంబాన్ని మృత్యువు వెంబడించింది. ఈ ఘటనలో ఆ కుటుంబం అటు వీణావాణి అలాగే కూతురిని కోల్పోయిన సందర్భం. పెద్ద కూతురు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ వేగంగా ట్రాక్టర్ని ఢీకొట్టాడు డీసీఎం డ్రైవర్. ట్రాక్టర్ డీసీఎం ఈ రెండు కలిసి బైక్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. చిన్న కూతురు అలాగే వీణావాణి, తల్లి వీణావాణి, చిన్న కూతురు మనస్విని, వీళ్ళిద్దరిని కోల్పోయింది ఆ కుటుంబం. మీరు చూడొచ్చు, ఆ కుటుంబం తల బాదుకుని మరీ ఏడుస్తోంది. సీతాఫలం ఆ ఇంట్లో విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. మీరు చూడొచ్చు, రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్. ఆ కుటుంబం ఎంత శోకసంద్రంలో మునిగిపోయి ఉంటుంది. సిద్దిపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. నాన్న సీతాఫలం కావాలి నాన్న అని చెప్పి పిల్లలు మారాన్ చేశారు. అఫ్కోర్స్ చిన్నపిల్లలు కదా, ఎవరికైనా ఏదైనా వస్తువు చూస్తే తినబుద్ధేస్తుంది, అడగబుద్ధేస్తుంది. ఆ తండ్రికి ఏం తెలుసు, వెనకాల ఒక డ్రైవర్ తాగేసి వచ్చి గుద్దేస్తాడని చెప్పి, తాగి వచ్చి ఢీ కొడతాడని చెప్పి ఎవరైనా ఊహిస్తారా? రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్ని, ఎంత దారుణం ఇది! మరి ముఖ్యంగా ట్రాక్టర్ను ఢీకొట్టింది డీసీఎం డ్రైవర్. ఏ కుటుంబమైనా అసలు ఊహించగలదా? ఈ ప్రమాదం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. సిద్దిపేట జిల్లా దేవక్కపల్లి క్రాస్ దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన బైక్ను ఆపి పిల్లల కోసం ఆ సీతాఫలాలను కొనిచ్చే ప్రయత్నం జరుగుతోంది ఆ తండ్రిది. అయితే వెనక నుంచి వచ్చిన డీసీఎం వ్యాన్ ట్రాక్టర్ ఆ కుటుంబంలో శోకసంద్రాన్ని నింపాయి. ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ ఘటనలో తల్లి వీణావాణి, చిన్న కూతురు మనస్విని మృతి చెందారు. ఘటనా ప్రదేశంలోని పెద్ద కూతురు అలాగే తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళను సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. దసరా పండుగ అయిపోయింది, ఇక ఇంటికి వచ్చేస్తున్నారు. ఎంతో సంబరంగా పండుగ చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తున్న క్రమంలో ఆ ఇంట్లో పెను విషాదాన్ని నింపింది ఈ ఘటన. సొంతూరు వింజపల్లి నుంచి కరీంనగర్ తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నాన్న సీతాఫలాలు కావాలి నాన్న అని చెప్పి ఆ పిల్లలు కోరితే, తండ్రికైనా ఏ తండ్రికైనా ఏ కుటుంబానికైనా ఉంటుంది. చిన్నపిల్లలు అడిగితే పొలం 1, 2, 3 వాట్ ఎవర్ ఇట్ మేబీ కొందామని చెప్పి దిగాడు. మాట్లాడుతున్న క్రమం అవి కొనుగోలు చేసేందుకు అక్కడ దిగిన సందర్భం. దీంతో ఆఫ్ కోర్స్ బైక్ ఆపి వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. రోడ్డు పక్కన మీరు చూడొచ్చు, ఆ మార్క్ కూడా ఉంటుంది, లైన్. రోడ్డు పక్కన రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో అనుకుంటే కనుక రోడ్డు మీద కూడా కాదే, రోడ్డు పక్కన బైక్ ఆపి వాటి గురించి మాట్లాడుతున్న క్రమంలో అంతే వెనకాల నుంచి వచ్చిన ఆ డీసీఎం వ్యాన్ ఆ కుటుంబం పలట మృత్యు శకటంగా మారింది. రోడ్డుపై బైక్ ఆపాడు ఆ తండ్రి. మాట్లాడుతున్న క్రమం అది. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ వేగంగా ట్రాక్టర్ని ఢీకొట్టడం జరిగింది ఆ డీసీఎం డ్రైవర్. అంతే, ట్రాక్టర్ని ఢీకొట్టాడు. ఈ ట్రాక్టరు, డీసీఎం ఈ రెండు కలిసి బైక్ని ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఆ కుటుంబం తల్లిని కోల్పోయింది, చిన్న కూతురుని కూడా కోల్పోయింది.
ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ సమ్వేర్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం పెద్ద కూతురు అలాగే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంది? ఆ కుటుంబం ఏమంటోంది చంద్రశేఖర్? మద్యం మత్తులో అతివేగంగా నిర్లక్ష్యంగా డీసీఎం వ్యాను నడపడం వల్ల ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్నటువంటి బైకును ఢీకొనడంతో తల్లి బిడ్డలు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. అయితే కరీంనగర్ జిల్లా కేంద్రం చెందినటువంటి సుమన్, ఆమె మరో కూతురు గాయాలయ్యాయి. వీణా, ఆమె చిన్న కూతురు, ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. వారు కోయడ మండలం వింజపల్లి అమ్మగారింటికి వెళ్ళి పండక్కి వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉండడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాము. సుమన్ అనేటువంటి వ్యక్తి ఈయన చికిత్స పొందుతున్నాడు. వారి మృతదేహాలని పోస్ట్మార్టం నిమిత్తం ఇక్కడికి తరలించడం జరిగింది. మరొక పాప, చిన్న పాపను తీవ్ర మృతి చెందింది. మరో పెద్ద పాపకి సంబంధించి అయితే తీవ్ర గాయాలు, పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం చోటు చేసుకుంది. మొత్తం మీద ఇక్కడంతా కూడా కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. రోజంతో కన్నీటి పర్యటమైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద రోజుకు ఎక్కడో అక్కడో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏం జరిగిందండి అసలు? మీకు ఏమవుతారు? అసలు ఏమైంది? ఏం జరిగింది అసలు? ఏంటి అసలు? పండుగకని వెళ్ళారండి. పండుగకని వెళ్ళేసి ఈరోజు తిరుగు ప్రయాణంగా ఇంటికి వస్తున్నారు. ఇక్కడ బొమ్మకాళ్ళు వాళ్ళ నివాసం. వస్తుండగా దారి మధ్యలో అక్కడ పండ్లు అనేటివి ఉంటే అక్కడ ఆగిరు. అది తీసుకుందాం అనే లోపే వెనక నుంచి వచ్చేసి డ్యాన్స్ చేసి చనిపోయారు. అంటే పండక్కి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిండ్రు? కరీంనగర్ ప్రాంతంలో బొమ్మకాలు చెందినట్టుగా తెలుస్తుంది. పండక్కి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిండ్రు? ఎవరెవరు వెళ్ళిండ్రు? ఏమైంది అసలు? సుమను, ఇద్దరు పిల్లలు, వినోద, నలుగురు వెళ్ళారు. వాళ్ళు పండుగకని వెళ్ళారు. ఆ పండుగలో అక్కడ పండుగ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళ సొంత ఊరైనా ఇక్కడికి వెళ్ళారు. వచ్చేది మాత్రం వింజపల్లి అండి, వాళ్ళ అమ్మవారి ఊరు. అక్కడ నుండి రిటర్న్ వస్తుండగా అక్కడ మార్గ మధ్యలోనే అక్కడ పండ్లు తీసుకుందామని ఆగేసరికి వెనక నుండి వచ్చి గుద్దేశారు. అందు స్పాట్లోనే ఇద్దరు, అమ్మాయిను చిన్న పాపను. వాళ్ళు స్పాట్లోనే మృతి చెందిన వాళ్ళ పేర్లు ఏంటి? వీణా, యశస్విని. మరి ఎవరికి? వాళ్ళ తండ్రికి మరో బిడ్డకి గాయాలయ్యాయి. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పాపకి తలకు తాకింది. తనను ఇంకో హాస్పిటల్లో జాయిన్ చేశారు, ప్రైవేట్ హాస్పిటల్లో. బాగా విపరీతంగా ఉన్నది. అతను ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా రవాణా సంస్థ వాళ్ళు కూడా తీసుకోవాలి. అంటే మద్యం మత్తులో ఉన్నారనే పోలీసులు చెప్తున్నారు. చాలా దారుణం చోటు చేసుకుంది. వాళ్ళని తీవ్రంగా శిక్షించాలండి, ఖచ్చితంగా శిక్షించాలి. వాళ్ళని పట్టుకొని స్టేషన్లో వేశారు. ఫస్ట్ అయితే మీరు చెప్పండి, ఏంటి అసలు మీకు ఎప్పుడు తెలిసింది? మా అన్నయ్య కొడుకు ఇంతకుముందే ఒక గంట క్రితము ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పి గైలాపూర్ దగ్గర అని చెప్పారు. చెప్పినాక మేము వెంటనే వెళ్ళాము. వాళ్ళు మేము వీటికి హాస్పిటల్కి వచ్చే లోపల ఇటు వచ్చారు. అలా కొంచెము ఆ ఏరియా మొత్తం డేంజర్ ఉంది, క్రాసింగ్ అంతా. మళ్ళీ మధ్య మత్తులో వాళ్ళు దాగి ఇష్టారాజ్యంగా బండ్లు నడుపుడు, ఇదంతా ఇష్టారాజ్యం అయిపోయింది మొత్తం. డ్రంక్ అండ్ డ్రైవ్ సిటీ లోపల పెడతారు, అవుట్స్కట్లో లేదు. ఇదంతా ప్రాబ్లం. అవుట్స్కట్స్ కూడా పెట్టాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాలి. లోకల్ వచ్చినప్పుడు లోకల్లో పెడతారు. ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఖచ్చితంగా పెట్టాలి. అది ఎక్కడ పడితే అక్కడ పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టాలి. క్రాసింగ్ల దగ్గర ఆగాలి, బండ్లు ఆగాలి, పెట్టాలి. పెడితేనే ఇట్లాంటివి జరగకుంటుంటాయి. మా అవుట్స్కట్లో ఆగానే బట్టి ఇట్లాంటివి కానే బట్టి చాలా ప్రాణాలు పోతున్నాయి కదా, చిన్నపిల్లలు, వీళ్ళందరి చూడాలి. ఇట్లాంటి గవర్నమెంట్ చూడాలి. సో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అయితే రోదనలతో దద్దరిల్తున్నది. రోదనలు, మృతుల బంధువులతో చాలా విషాదకరమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. అన్నింటినీ పర్యంతమవుతున్నారు. ఎవరిని కదిలించినా ఒకటే, ఇప్పటిదాకా తల్లిగారింటికి వెళ్ళి ఆనందంగా తిరిగి వస్తున్నటువంటి క్రమంలో, ఎందుకంటే పండుగని ఘనంగా జరుపుకున్నారు. పాపం వాళ్ళ ఆవేదన కేవలం పిల్లలు అడిగారు, పిల్లలకి సీతాఫలాలు కొనిద్దామని చెప్పేసి కొంచెం ఆగినట్టుగా తెలుస్తుంది. అంటే పక్కకి ఆగిండ్రు, అయినప్పటికీ ఇంత వేగంగా ఢీకొన్నాడంటే తాగి ఉండడం వల్లనే, ఈ నిర్లక్ష్యం వల్లనే అయింది. అవును సార్, అంతే. ఏం చేస్తే బాగుంటుంది ఇట్లానే జరగకుండా? వెంకట విలేజ్ పొట్టి నడిచిలో పెడతాను, విలేజ్ పొట్టి పెట్టాలి.
దానికి కొంచెం కంట్రోల్ ఉంటుంది. నడి సిటీలో ఏమున్నది సార్, నడుచుకుంటూ పోతాం, చిన్న బండ అవుతా. సిటీలో అయితే వాళ్ళు అనిపోరు కదా, సరిపడేదంతా యాక్సిడెంట్లు మొత్తం అయితే బయట పెడితే భయం ఉంటుంది. అది బయట పెట్టాలి సార్. దానికి విలేజ్ల పొంటి బాగా ఘోరం అంటే ఘోరం సార్. 5 నిమిషాలు అయినందుకు ఇంత పని అయిపోయింది. ఇలా అని అడుగుతూ సీతాల పని కొడుతా అంటే ఇది అయిపోయింది. రోడ్డు పక్కగా ఆగిన వాళ్ళ మీదనే ఇది ఈ పని అయింది. సో రాజీవ్ రహదారి ప్రతినిత్యం రక్తసిక్తం అవుతుంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాల్సిందే. కేవలము కరీంనగర్ సిటీలోనే కాదు, వివిధ సిటీల్లోనే కాదు, మధ్యలో వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తే ఇలాంటి దారుణాలు ఆగేందుకు కొంచెమైనా అవకాశం ఉంటుంది. చూడండి, 2 నిండు ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలో ఒక కుటుంబం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఆవేదనభరితమైనటువంటి రోదనతో నిండిపోయింది. వారి యొక్క ఆవేదనను తీర్చేదెవరు, ఆర్చేదెవరు అనేటువంటి ధోరణితో వాళ్ళు చాలా ఉద్వేగభరితంగా మాట్లాడడం జరుగుతుంది. మొత్తం మీద ఇక్కడ కూరగాయలు కానీ, సీతాఫలాలు కానీ, ఇతరత్ర మొక్కజొన్న కంకులు కానీ ఇలాంటి అమ్మడం వల్ల రాజీవ్ రహదారిపై ఉన్న స్పీడ్ వెహికల్స్ అన్నీ అక్కడ సడన్గా ఆపి తీసుకోవడానికి ఆపిన సందర్భంలో ఇలాంటి యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. దానిలో మా రిలేషన్ వాళ్ళు ఆ సీతాఫలాలు తీసుకోవడానికి ఆగిన సందర్భంలో డీసీఎం వచ్చేసి ట్రాక్టర్ గుద్దడం, ట్రాక్టర్ వచ్చేసి వీళ్ళని గుద్దడము, స్పాట్లో 2 చనిపోవడం జరిగింది, తల్లి కూతుర్లు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ హైవే వాళ్ళు దీనికి ఒక కట్టుదిట్టమైన చర్య తీసుకొని ఈ హైవే పైన ఇలాంటి అమ్మకాలు పూర్తి నిషేధిస్తే కొంతవరకు యాక్సిడెంట్లు అనేది ఆపడం జరుగుతుంది. ఇది మాత్రం కంపల్సరీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. హైవే అథారిటీ వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళి యశస్విని వీణ బైక్ మీద వెళ్తున్న క్రమంలో ఇక్కడ సీతాఫలం కొనడానికి రోడ్డు పక్కన ఆగడం జరిగింది. ఇదే సమయంలో హైవే మీద కరీంనగర్ వైపు వెళ్తున్నటువంటి డీసీఎం దాన్ని నడుపుతున్నటువంటి డ్రైవర్ అయూబ్ ఖాన్ అని తాగి ఉన్నాడు. తాగిన మైకంలో డీసీఎం నడుపుతున్న అతను ముందు వెళ్తున్నటువంటి ట్రాక్టర్ మరియు దాని వెనకాల ఉన్నటువంటి ట్రాక్టర్కి అటాచ్ అయినటువంటి వరికోత మిషన్కి హిట్టేయడం వలన వరికోత మిషన్ యొక్క వరి కటింగ్ మిషన్ వెళ్ళి ఈ యొక్క రోడ్డు పక్కన ఉన్నటువంటి వీళ్ళకి సీతాఫలాలు కొట్టుకుంటున్నటువంటి సుమను మరియు కుటుంబ సభ్యులకి తగలడం వలన స్పాట్లోనే సుమన్ గారి యొక్క భార్య మనస్విని సుమన్ గారి యొక్క భార్య వీణ మరియు వాళ్ళ పాప మనస్విని స్పాట్లోనే తగ్గడం జరిగింది. సుమన్ మరియు మరొక పాప అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.